శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం వస్తుంది. ఈ పరాభవనామ సంవత్సరంలోని 12 రాశుల వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడం ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ చూసేది ఏంటంటే పంచాంగం తీయగానే మనకు ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజపూజ్యం ఎలా ఉంది, అవమానం ఎంతవరకు ఉంది, ఇది 4 చూసుకుంటారు అందరూ. అంటే నాకు తెలిసినంత వరకు 90% ప్రజానీకం అంతా అది చూసి దాన్ని బేస్ చేసుకుని ఈ సంవత్సరం మాకు ఆదాయం బాగుంది కాబట్టి బాగుంటుంది అని అనుకుంటాను. ఎందుకంటే ధనం అన్నది అందరికీ అవసరము, ఆరోగ్యం కూడా అందరికీ అవసరము, గౌరవం కూడా అందరికీ అవసరము. అంతేదా ఈ రకంగా చూసుకున్న తర్వాత వాళ్ళొక మైండ్ సెట్ చేసుకుని సంవత్సరం అంతా దానికి అనుకూలంగా అడుగుజాడులు వేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాం. సో ముఖ్యంగా గ్రహాల గమనాలు ఏంటి, ఏవిలా మారుతున్నాయి, ఇవన్నీ మనం ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి 15 రోజులకు ఒకసారి రాశి ఫలాలు మనం చెప్తూనే ఉన్నాము. కానీ సంవత్సరం మొత్తం అంతా కలిపి ఇన్ జనరల్గా ఈ సంవత్సరం పరాభవన సంవత్సరంలోని పరాభవం అంటే మనకు కొంతవరకు ఏంటంటే ఏదో ఒక అవమానం అంతగా కనబడుతుంది. ఈ సంవత్సరం పేరు పెట్టినప్పుడు ఆ సంవత్సరంలో అది జరిగిన సంఘటనను బట్టి ఈ సంవత్సరానికి వాళ్ళు ఈ పరాభవన సంవత్సరం పెట్టి ఉండొచ్చు. దాని అంతరార్థం సంవత్సరం అంతా ఏదో పరాభవంలో మనం ఉంటామని కూడా కాదు. ఓకే, అలాగైతే కింద సంవత్సరం కూడా మనకు కొంతవరకు నామకరణ ప్రకారం ఏదో ఆలోచన వస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టిన మాట్లాడడం కాదు. కానీ ఇప్పుడు ఈ యొక్క పరాభవన సంవత్సరం ఏదైందో దాని గురించి మనం తెలుసుకునే ముందు ఏంటంటే ఈ రాశి ఫలాలు అనేది 12 మాసాలకి ఏ విధంగా మనం తెలుసుకుని అందరికీ శుభ ఫలితాలు కలగాలని ఈ సంవత్సరం అంతా అన్ని విధాలుగా బాగుండాలని కోరుకుంటూ రాజ్యం అంతా సుభిక్షంగా ఉండాలని, సస్యశ్యామలంగా ఉండాలని, రాజులు బాగుండాలని, యజమానులు బాగుండాలని, అదేవిధంగా ప్రజానీకం అందరూ ఆనందంగా ఉండాలని అనే ఆలోచనతో ఒక మంచి సద్భావనతో సద్హృదయంతో ఈ యొక్క రాశి ఫలాలు చెప్పాలని ప్రయత్నం చేస్తాం. కుంభరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలోని ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశి వారికి ఆదాయం ఎలా ఉంది, వ్యయం ఎలా ఉంది, రాజపూజ్యం ఎంతవరకు ఉంది, అవమానం ఏ విధంగా ఉంది అనే విషయానికి వచ్చినప్పుడు ఆదాయం 2 భాగంలో కనబడితే వ్యయం 8 భాగాలు కనబడుతున్నాయి. అంటే ఖర్చు విపరీతంగా కనిపిస్తుంది కుంభానికి. అలాగే రాజపూజ్యం చూస్తే 4 భాగంలో కనబడితే అవమానం 2 భాగాలు కనబడుతాయి. గౌరవం అనేది కనబడుతోంది, అలాగే ఖర్చు కూడా కనబడుతోంది. అంటే ఒక శుభమైన కార్యక్రమానికి ఖర్చు పెడతారు, దానివల్ల గౌరవం పెరుగుతుంది అని చాలా చక్కగా క్లియర్గా కనబడుతుంది. ఈ యొక్క పంచాంగ రీత్యా మనం చూసుకుంటే ఆదాయంతో సంబంధం లేకుండా విపరీతమైన ఖర్చు జరుగుతుంది. దేనికి జరుగుతుంది? గురు యొక్క అనుగ్రహం, గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి శుభకార్యానికి ఖర్చు జరుగుతుంది. అంచేత భయపడక్కలేదు. 8 భాగాలు ఉన్నాయి కాబట్టి సంవత్సరం అంతా 8 భాగాలు ఖర్చు పెట్టేస్తారని కాదు. ఇక్కడ సంవత్సరంలో ఒక సమయంలోని గురువు అనుగ్రహంలో శుభకార్యాన్ని ఖర్చు పెడతారు. సాధారణంగా ఏ శుభకార్యం కన్నా మనకు మించిన డబ్బే ఖర్చు పెడతాం. వివాహం చేయాలన్నా, గృహప్రవేశం చేయాలన్నా, అలాగే మనకి ఇంట్లో ఒక ఫంక్షన్ చేయాలన్నా, దేనికైనప్పటికీ కూడా మనకు మించిన ఖర్చు పెడతాం తప్ప మనం ఆదాయం ఎంత ఉందో నెలకి దానికి సంబంధించినంత ఖర్చు పెట్టడం మాత్రం జరగదు. అంచేత ఈ సంవత్సరం ఒక శుభకార్యాలు జరుగుతాయి, దానికి ఖర్చు అవుతుంది కాబట్టి మీరేం భయపడకండి. ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఆర్థికంగా కొంత బలోపేతం అవుతారు, ఎస్టాబ్లిష్మెంట్ అవుతారు. కనీసం ఒక 2-3 ఇయర్స్ సరిపడా ఉద్యోగరీత్యా కొంచెం సెటిల్మెంట్ అవుతుంది. తీసుకుంటే నిర్ణయం ఉద్యోగరీత్యా పర్ఫెక్ట్గా ఉంటుంది. సక్సెస్ అనేది ముందుకు తీసుకెళ్తుంది. ఇదంతా నిర్ణయాలు జూన్ లోపల కంప్లీట్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులు కూడా కొత్త వ్యాపారాలు పెట్టడం కానీ, అగ్రిమెంట్స్ రాసుకోవడం కానీ, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్తో ఏమైనా చేయాలనుకున్నా కూడా ఇవన్నీ కూడా పూర్తిగా జూన్ లోపల కంప్లీట్ చేయండి. లైఫ్ లాంగ్ ఉండేటట్టుగా ఉంటుంది. ఆర్థికంగా ఉద్యోగరీత్యా కాకపోయినా వ్యాపార రీత్యా కూడా ఓ డెవలప్మెంట్ ఉంటుంది. ఏదైనా బ్రాంచెస్ ఓపెన్ చేయాలి, ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్ చేయాలనుకున్నా ఇవన్నీ కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్లో మీరు కంప్లీట్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఇది ఒక మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది లైఫ్కి. ఓకే, ఇక థర్డ్ పాయింట్, విద్యార్థులకు వచ్చినప్పుడు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళు కొంచెం ఆచితూచి వ్యవహరించండి. ఎందుకంటే కుంభరాశిలోని ఆల్మోస్ట్ పంచగ్రహ కూటమి ఇప్పుడే వెళ్ళింది. అందులో 4 గ్రహాల కింద మారి ఈ 4 గ్రహాలు కూడా కొంతవరకు ఇబ్బంది పెడుతున్నట్టు ఉన్నాయి. ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. కుంభరాశిలో ఉన్న పంచగ్రహ కూటమి సమయంలోనే మనకు ఈ యుద్ధ మేఘాలు కమ్మడం, మనకంటే మనకు కాదు అనుకోండి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ యుద్ధ మేఘాలు కనబడడం, రేట్లు పెరిగిపోయి అనడం, ఇవన్నీ కుంభంలో జరుగుతున్న వ్యవహారం బట్టి జరుగుతుంది. ఏదైనప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల మాటలో విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనే ప్రయత్నం మాత్రం మానుకోండి. ఆ రాశి ప్రభావం పూర్తిగా ఉంటుంది. అలాగే విదేశాలు చదువుకుంటున్న విద్యార్థులు కూడా కొన్ని అనుకూలత జరగక ప్రతికూలంగా కొన్ని ఏర్పాట్లు జరుగుతుంటాయి. దాన్ని కూడా ఎదుర్కొనే శక్తి పొందడానికి ప్రయత్నం చేయండి. అలాగే శుభకార్యాలు చేస్తున్నప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించి డబ్బు కూడా ఖర్చు పెట్టండి. సేఫ్ జోన్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. కుంభరాశి వారు అన్ని విధాలుగా సేఫ్ జోన్లో.
ఎందుకు లేరు ప్రస్తుతానికి నిదానంగా ఉందామని అనే భావంతో ఉండాలి. అలాగే గురుబలం ఉంది కాబట్టి ఏది ఇంపార్టెంటో దాని మీద ఎక్కువ ఫోకస్ కూడా చేయవలసిన అవసరం ఎంతైనా పడుతుంది. ఇదిలాగా ఉంటుంటే వ్యాపార సంగతి వదిలిపోయిందంటే కళారంగంలో ఉండేవాళ్ళు కళాకారులందరికీ కూడా ఒక మంచి అవకాశం వస్తుంది. అది ధన రూపేణే కాదు, వస్తు రూపేణే కాదు. కళాకారులకి ఏంటంటే ఒకసారి ఒక విజయం జరిగితే దాంట్లో చప్పట్లు కొడితే ఎంతో ఆనందపడిపోతారు. అలా కళాకారులకు ఒక అవకాశం వస్తుంది స్క్రీన్ మీద. అది ఇనిషియేట్ చేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే లైఫ్ టర్నింగ్ పాయింట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సినిమా హీరోలు కానీ హీరోయిన్లు కానీ టీవీ సీరియల్స్ కానీ లేదంటే వెబ్ సిరీస్లో వర్క్ చేసేవాళ్ళు కానీ కొంచెం ఇనిషియేట్ చేయండి, ఇదే మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అయిపోతుంది అని చెప్పగలుగుతాం. అలాగే కోర్టు వ్యవహారాలు అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ అవుతాయి. కొంత చిక్కుముడిగా ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం ఎండింగ్ లోపల అది క్లియరెన్స్ వస్తుంది. కొంత డబ్బు కూడా ఖర్చు అవుతుంది వాటికి. మొత్తానికి డబ్బుతో సెటిల్మెంట్ చేసుకోవడం, ఏదైనా ₹1 ఖర్చు పెట్టి అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్ అవ్వగలిగితే చేసుకోవడం అనేది చాలా ఉత్తమము ఈ కుంభరాశి వారికి. ఎందుకంటే ఆల్రెడీ ప్రెషర్లో ఉన్నారు కాబట్టి ఈ ప్రెషర్ నుండి బయటపడాలంటే ఒక్కొక్కటి మనం దాన్ని తీసుకుంటూ వెళ్ళడం బెటర్. అలా ప్రేమ వివాహాలకి మాత్రం అవకాశం లేదండి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం బాగుంటుంది. 1-2 సార్లు ప్లానింగ్ అనేది వేసుకుని ప్రాపర్గా సిస్టమేటిక్గా వెళ్ళడానికి ప్రయత్నించండి. చిన్న చిరాకులు పరాకులు ప్రయాణంలో జరిగే అవకాశాలు బాగానే కనబడుతున్నాయి. ఆర్థిక విషయం కొంచెం దలిగినట్టు అనిపించినప్పటికీ కూడా సంవత్సరాంతం మీకు ఏంటంటే మళ్ళీ ఆర్థికంగా బలోపేతమైనట్టుగా కనబడుతుంది. భయపడకండి. ఇక ఓవరాల్గా తీసుకుంటే ఈ కుంభరాశి వారు ఏం చేయాలి అంటే శివారాధన, శివునికి అభిషేకం చేయడం, నమ్మకం, చమ్మకం, రుద్రం, శ్రీ సూక్తం, పురుష సూక్తం, ఏదో ఒక సూక్తం ద్వారా మీరు చక్కగా శివునికి అభిషేకం చేసి తీర్థం తీసుకోవడం ప్రయత్నం చేయండి. తెలియకపోతే నేర్చుకోండి, క్యాసెట్స్ పెట్టుకోండి, ఇంట్లో చిన్న శివలింగంలా పెట్టుకోండి, వాటికి ఓం నమః శివాయని అభిషేకం చేయండి, లేదంటే తీర్థం తీసుకోండి. ఈ అభిషేకము తీర్థము చాలా అవసరం. ఎందుకంటే 2026 మార్చి 19 లోపల మీ రాశిలో 5 గ్రహాల కూటమి వచ్చి పూర్తిగా మీ యొక్క ఇఫ్స్ బర్డ్స్ అన్ని మార్గాలు క్లోజ్ చేసేసినట్టుగా చేస్తాయి. మానసికంగా శారీరకంగా ఎంతో ఇబ్బంది పెట్టేసి ఉంటాయి. ఆ ఇబ్బంది నుండి బయటపడాలంటే మంత్ర సాధన చేయాలి. శివారాధన చేస్తేనే కానీ మనకు కావాల్సిన ఐశ్వర్యం రాదు. అంచేత ఏ రకంగా మీరు చేయగలుగుతారు శివునికి ఆ విధంగా మీరు పూజ చేయండి. చేసి ఫలితాన్ని పొందడానికి ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాద్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.